మహిళల మీద మహిళా చట్టాలు ఇప్పుడు ఈ వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్ మీద మహిళలకి సరైనటువంటి అవగాహన లేదు. మహిళల యొక్క దీంట్లో వచ్చి మన మైక్రో ఫైనాన్స్, పొదుపుల సంఘాలకి, చిన్న చిన్న సంఘాలకి, ఈ పొదుపుల సంఘాలకి, ఎస్హెచ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి కొంత లోన్స్ ఇచ్చి వాళ్ళని కొద్దిగా ప్రభబలం చేసి డెవలప్మెంట్ చేయడం. రెండోది వచ్చి ఎడ్యుకేషన్ పరంగా లో కాస్ట్ ఏరియాస్ లో ఉన్నటువంటి ట్రైబల్ అండ్ ఎస్టీ ఏరియాస్ పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉంది. ఈ పిల్లలకి ఏంటంటే మొబైల్ ఎడ్యుకేషన్ ఎన్ఎస్సి నాన్ ఫార్మ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఈ పిల్లల్ని 1 సంవత్సరం ఎడ్యుకేషన్ చేయించి ఆ తర్వాత ఈ పిల్లల నుంచి త్రూ గోయింగ్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగితే చైల్డ్ లేబర్ నిర్మూలనని మనం పూర్తిగా చాలా వరకు తగ్గగలుగుతాం. అట్లనే హెచ్ఐవి ఎయిడ్స్ మీద పూర్తి అవగాహన మాక్సిమం అందరికి అవేర్నెస్ ఉంది. బట్ ఏంటంటే ఈ పాజిటివ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ పాజిటివ్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కేర్ అండ్ సపోర్ట్స్ మీద కొద్దిగా దృష్టి సారించి వాళ్ళని ఎడ్యుకేషన్ పరంగా కొద్దిగా ఆ పిల్లల్ని హెల్ప్ చేయగలిగితే బ్రహ్మాండం ఉంటుంటది ఒక అవసరం ఉన్నది. తర్వాత హెల్త్ పరంగా టోటలీ ఫ్యామిలీ ప్యాకేజ్ కింద ఒక హెల్త్ ఏర్పాటు చేస్తే ఈ హెల్త్ లో ఉన్నటువంటి పూరెస్ట్ చిన్న కుటుంబాలలో హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అట్లానే మన జిల్లాలో మేజర్ ఇష్యూస్ వచ్చేసి హెల్త్, ఉమెన్, తర్వాత ఈ ఎడ్యుకేషన్ పిల్లల మీద ఆన్గోయింగ్ చైల్డ్ లేబర్ ఎడ్యుకేషన్స్ మీద వాళ్ళకి మంచి అవగాహన చేస్తే బాగుంటుంది. కొంచెం మా